103 అగ్నిగుండాలు ఎవరమ్మా నిర్మాణం చేస్తారు అని బంధువులు అడిగారు. అప్పుడు ఆ వాసవి మాత అంటుంది, ఈ విధంగా చెప్పబోతున్నది. మరి కొంతమంది బంధువులు అంటున్నారు, అమ్మా మనం అగ్నిగుండాల నిర్మాణం అనుకున్నామే కానీ ఇంత వెడల్పు 18 అడుగులు వెడల్పు, 18 అడుగులు పొడవు, 18 అడుగులు లోతు అని ఇలా ఈ 18 అనే సంఖ్యని ఎందుకమ్మా చెప్పావు? 13 చెప్పొచ్చు, 12 చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు, 20 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, కానీ 18 మాత్రమే ఏమిటమ్మా ఇందులో అంతరార్థం అని అడిగారు. అప్పుడు అమ్మవారు అంటుంది, బంధువులారా మన హిందువులకి దేవతలకి ప్రమాణమైన పూజ్యమైన సంఖ్య 18. మనకి భగవద్గీతను అర్జునుడికి భగవద్గీతను 18 అధ్యాయములు మాత్రమే బోధించాడు. మహాభారత యుద్ధం జరిగిన రోజులు కూడా 18 రోజులే జరిగింది. శబరిమలై అయ్యప్ప స్వామి వారి 18 మెట్లు కూడా అలాగనే ఆదిశక్తికి భుజములు 18. ఇంకా భగవద్గీతకు ఉన్న పర్యాయ పదములు కూడా 18 పేర్లు ఉన్నాయి. గీత, గంగా చ గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మ త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్రాక్షర నిత్య, భవగ్ని భ్రాంతినాశిని అని భగవద్గీతకు పేర్లు కూడా 18 పేర్లు ఉన్నాయి. అలాగనే మన మయ బ్రహ్మ వైశ్యుల కోసం నిర్మించిన పట్టణాలు కూడా 18 పట్టణాలు. భారతదేశంలో నారసింహ పుణ్యక్షేత్రాలు కూడా 18 నారసింహ క్షేత్రాలు. ఇలా 18 అనే సంఖ్యకు ఎంతో ఉత్తమోత్తమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఇంకొక విశేషం చెప్పుకోవాలి. హృదయంలో నుండి దేవతా స్త్రీలు, దేవతా పురుషులు ధరించే చీర పొడవు 18 మూరలు, పురుషులు ధరించే పంచ పొడవు 18 మూరలు. అలా దేవతా కాలంలో ధరించేవారు. దయచేసి ఫోన్లు పక్కన పెట్టి శ్రద్ధగా వినండి ఒక గంట సేపు. అందుకే ఆ యుగాలు మారుతూ ఉండే కొద్దికి చీర సైజులు తగ్గుతూ వచ్చిందండి. కృతయుగంలో 18 మూరల చీర ధరిస్తే త్రేతాయుగం వచ్చేసరికి 15 మూరల చీర అయింది. ద్వాపరయుగం వచ్చేసరికి 10 మూరల చీర అయింది. కలియుగం వచ్చేసరికి ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటాం 5 మూరల చీర అయిపోయింది. ఇక పంచగట్టే విషయానికి వస్తే కొంతమంది మగవాళ్ళకి ఈ రోజుల్లో అసలు పంచగట్టడం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. కానీ దేవతా కాలం నాటి స్త్రీలు పురుషులు ధరించే చీర పంచ 18 మూరల చీర ఆ కాలంలో దేవతలు ధరించేవారు తల్లి. ఇది శాస్త్ర ప్రమాణం. అందుకే 18 అడుగుల పొడవు, లోతు, వెడల్పు అగ్నిగుండాలు 103 కావాలి అన్నది అమ్మవారు. జై శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి మాతాకి. అలాగే నేనమ్మా నువ్వు చెప్పినట్టుగా అగ్నిగుండాల నిర్మాణం చేద్దాం. కానీ ఈ అగ్నిగుండాల నిర్మాణం చేయాలంటే ఒక రోజు పనే, 2 రోజుల పనే, చాలా రోజులు పడుతుంది కదా. మన వయస్సులు ఎప్పుడు కూడా మట్టి పని చేసి ఎరిగిన వాళ్ళు కాదు. మీ అగ్నిగుండం మీరే తవ్వుకోండి అంటే వయోవృత్తి దంపతులు గుండ ప్రవేశం చేసేవాళ్ళు వాళ్ళ అగ్నిగుండం ఎంత లోతుంది ఎందుకు తవ్వుకుంటారు? వాళ్ళు ఏదో పుణ్యానికి అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు కదా. మరి అగ్నిగుండాలు ఎవరమ్మా నిర్మాణం చేస్తారు అని అడిగారు. వెంటనే అమ్మవారు అంటుంది, బంధువులారా మన పెనుగొండలో ఉన్న సమస్త శూద్ర జనాన్ని రప్పించండి. వారి చేత రాత్రనక పగలనక అగ్నిగుండాలు నిర్మాణం చేయించండి. వాళ్ళకి ఏ ప్రతిఫలం కావాలో మనం ఇద్దాం అన్నది అమ్మవారు. వెంటనే పెనుగొండలో చాటుకు వేయించారు తండ్రి గారైన కుసుమశ్రీ గారు. ఇంత మూలంగా 50 మంది శూద్ర జనానికి తెలియజేయనిదేమనగా కుసుమశ్రీ గారు 50 మంది శూద్ర జనాన్ని తన దర్బారుకు రమ్మన్నారు అని చాటుకు వేసేసరికి ఈ శూద్రులంతా కూడా శెట్టి గారు ఏమైనా పని చెప్పారంటే బాగా గిట్టుబాటు అయ్యే వ్యవహారమే అని పలువురు పాటలు తంటలో పుట్టలేసిన కొరవంట కుసుమశ్రీ గారి దర్బారుకు వచ్చేశారు. దర్బారు మొత్తం శూద్రులతో నిండిపోయింది. వేదిక మీద వచ్చిన కుసుమశ్రీ గారు అంటున్నారు, శూద్రులారా మాకిప్పుడు ఒక అత్యవసర అవసరం మీ ద్వారా పడింది. మాఘ శుద్ధ నిధి ఇంకా దగ్గరకు వచ్చేసింది. మాకు 103 అగ్నిగుండాలు నిర్మాణం చేయాలి. మీరు రాత్రి పగల కష్టపడి అగ్నిగుండాల నిర్మాణం చేస్తే మీకే ప్రతిఫలం కావాలో అడిగంటే మేము ఇస్తాం అన్నారు శ్రేష్ఠి గారు. వెంటనే ఈ శూద్రులంతా అన్నారు, ఏమన్నా కుసుమశ్రేష్ఠి మహారాజా మీకు అగ్నిగుండాలు కావాలన్నారు కదా, ఈ అగ్నిగుండాలు దేనికి? గణపతి హోమమా, చండీ హోమమా, దుర్గా హోమమా, ఎందుకు ఇన్ని హోమాలు చేస్తున్నారు, యజ్ఞాలు ఎందుకు అని అడిగారు. ఏమ్మా ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? త్వరగా మాట్లాడండి. ఇప్పుడు శూద్రులకి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలంటేనేమో వాళ్ళు అగ్నిగుండాలు తోరు, అమ్మ బాబాయ్ మీరు గుండెల్లో దూకుతారా, మేము అగ్నిగుండాలు తోమండి అంటారు. పోనీ అబద్ధం చెప్తారా? వయస్సులో అబద్ధం చెప్పకూడదు కదా. ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పారు కుసుమశ్రీ గారు. ఏమన్నారో తెలుసునా? భూమి సుండ పరాధహీనులకు మమ్మల్ని చూచి మా కన్యకులు ప్రేమంగా కొనిపోవా
వహించాడు. అహింస అంటూ రేపటి రోజున వాసవి మాత అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నది కాబట్టి మీరు మాకు అగ్నిగుండాల నిర్మాణం చేయాలని నిజమే అన్నారు.